హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే పిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే మనం ఎలా ఆలోచించాలి? ఎవరి పేరెంట్స్ అయినా అంతేనండి. మామూలుగా అమ్మాయి పెళ్ళైనా అబ్బాయి పెళ్ళైనా చాలా ఎక్కువ ఆలోచిస్తాం. మనకి బయట అందరి దగ్గర మనం ఎలా ఉన్నా చివరికి ఫైనల్గా నిర్ణయం తీసుకునేది మటుకి అమ్మా నాన్నే. మన పేరెంట్స్ ఆలోచించే అంత ఇది ఎవ్వరు ఇంక బయట ఎవరు ఆలోచించరండి. ఎంత మనకి బాబాయ్ అయినా, పిన్న అయినా, చిన్నానైనా, పెద్దనైనా, అమ్మ తర్వాతే వీళ్ళందరూ. అందుకని మా టైంలో అయితేనండి మా నాన్న, మా అమ్మ, నేను ముగ్గురం కూర్చొని ఏ మ్యాచ్ వచ్చినా లేకపోతే ఏదైనా సరే ఇలా చెయ్యాలి, మేము ముగ్గురం కూర్చొని ఎక్కువ మా నిర్ణయం తీసుకునేవాళ్ళం. తుది నిర్ణయం అనేది మాదే అనమాట. అంటే మా నాన్నకు ఒకటి తెలుసు, మా అమ్మకు ఒకటి తెలుసు. ఆ రోజుల్లో అండి ఇప్పుడులాగా పిల్లలకు కూడా అన్నీ తెలుసు. ఇలా అన్నీ మాట్లాడుకునేవాళ్ళం అనమాట. ఆఖరికి మా ముగ్గురు నిర్ణయమే ఫైనల్ చేసేవాళ్ళం. ఇప్పుడైనా అంతేనండి. మనకి ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరున్నా కానీ అమ్మ నాన్నదే వాళ్ళైతేనే మనం లైఫ్లో తర్వాత ఇప్పుడు జరిగిపోతుంది అనుకుంటామండి. లైఫ్ అంతా మనం హ్యాపీగా ఉండాలి, దేని గురించి ఇబ్బంది పడకూడదు. తర్వాత ఇప్పుడు బాగానే ఉంటుంది అంతా. రేపు పిల్లలు పుట్టినాక, ఒక ఫ్యామిలీ అన్నాక, ఒక ఫ్యామిలీ ఏర్పడినాక ఎప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్స్ అంటే ప్రతి ఒక్కరికి వచ్చేవి. అలా కాకుండా లైఫ్ అంతా మనకి మన పిల్లల గురించి ఎక్కువగా మనం ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అని ఆలోచించేది అమ్మా నాన్నే. అందుకనే అమ్మా నాన్నల మాట అయితే కరెక్ట్గా మీరైతే అదే ఫాలో అవ్వండి. అమ్మా నాన్న మన గురించి ఆలోచించినంత ఇంకెవ్వరు ఆలోచించరు. పెళ్ళంటే నూరేళ్ళు పంటండి. ఏ విషయమైనా సరే మనకు ఫ్యామిలీ అందరం డిస్కస్ చేసుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర కొన్ని తెలుస్తాయి. అలా మనందరం నిర్ణయం తీసుకున్నాక ముందడుగేస్తే మంచిదని నా అభిప్రాయం అనమాట. ఈరోజైతే మనకి ఇండస్ వ్యాలీ నుంచి అయితే పంపించారండి కొన్ని. అవేంటో చూద్దాము. మీరు చూస్తున్నారు కదా, నేను చాలా రోజుల నుంచి అయితే ఇండస్ వ్యాలీలోనే కుక్ చేస్తున్నాను. అవి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ, కుక్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ఎందుకంటే స్టీల్ అది ఒక్కసారి హీట్ ఎక్కిందంటే మనకు తొందరగా అయిపోతుంది. ఇందులో వండి ఉంచినా కూడా చాలాసేపటి వరకు మనకైతే పాడవవు. చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది. ఇది చూస్తున్నారు కదా, ఇదిగోండి దాసరి 12 అనే కోడ్ యూస్ చేస్తే మీకైతే 12% డిస్కౌంట్ అనేది కూడా లభిస్తుంది. ఇప్పుడు చూసేదైతే సాస్ పాట్ అనమాట. దాని మీద ఒక మూత కూడా వచ్చింది. మనం ఒకటే కాదండి, ఇందులో రైస్ వండుకోవచ్చు, ఏదైనా కొద్దిగా పప్పు వండుకోవాలన్నా, ఒక్కోసారి ఇలా ఏదైనా పరమాన్నం వండుకోవాలన్నా, ఏదైనా సేమియా చేసుకోవాలన్నా మనకైతే చిన్నదనమాట. చాలా బాగుంది, కొద్దిగా వెడల్పు కూడా ఉంది. దాని మూత కూడా కరెక్ట్గా వచ్చింది. మనం ఇది ఇలా పట్టుకోవడానికి చూస్తున్నారు కదా, ఈ పక్కన ఇలా హ్యాండిల్స్ కూడా ఇచ్చారు. ఇదైతే నాకు బాగా నచ్చింది. లేదు అంటే ఎప్పుడైనా మనం వండినవి కూడా ఇందులో అయితే ఇలా పెట్టుకొని, ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకోటి అయితే ఇలా నా దగ్గర అయితే తాలింపులు వేసుకోవడానికి ఒక చిన్నది ఉందండి, అదైతే ఇలా వంగిపోయింది అనమాట. ఇదిగోండి, ఇదైతే స్టీల్దే. మనకేంటంటే ఇలా పెట్టినా కూడా హ్యాండిల్ కరెక్ట్గా మూవ్ అవుతుంది. ఇలా మనం ఇలా స్టవ్ మీద పెట్టినప్పుడు అటు ఇటు ఊగిపోకుండా కరెక్ట్గా ఉందన్నమాట. ఏదైనా చిన్న తాలింపులు కానీ, ఏదైనా చిన్న డ్రై నట్స్ కానీ అలాంటివి అయితే ఇందులో ఫ్రై చేసుకోవచ్చు చక్కగా. తర్వాత అయితే నేను మీకు చాలాసార్లు చూపించానండి. ఇదైతే 5 లీటర్స్ కుక్కర్ అనమాట. ఒక్క రైసే కాదు, మనం ఇందులో బిర్యానీల దగ్గర నుంచి, వెజిటేబుల్ పులావ్ దగ్గర నుంచి అన్నీ వండుకోవచ్చండి. నాకైతే చాలా ఈజీగా పని అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, నేను వైట్ రైస్, బ్రౌన్ రైస్ అలాంటివి కూడా ఇందులో 2 ఇలా బాక్స్ లాంటివి వచ్చినాయి కదా, అందులో పెట్టి కూడా వండుతాను. మనకేంటంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ అనేది మన తరమే కాదు, మన పిల్లల తరాన్ని కూడా చూసేస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇదైతే 5 లీటర్స్ కుక్కరు. ఇది ఒక విజిల్ అయితే వచ్చింది. ఇదిగోండి మూత. చూస్తున్నారు కదండి, ఈ మూత పెట్టకుండా విడిగా కూడా మనం ఇందులో ఏదన్నా మామూలుగా లైట్గా కొద్దిగా నూనె వేసి ఇలాంటి ఫ్రైలు లాంటివి కూడా చేసుకోవచ్చు. ఇది స్టీల్ది కాబట్టి మనకు అడుగు పట్టదండి. మామూలుగా మనం పల్చగా ఉండే వాటిలో ఏదన్నా గ్రేవీ లాంటిది వండినా లేకపోతే ఫ్రై చేసినా సరే అదే కొద్దిగా అడుగున మాడులాగా పట్టుద్ది. ఇదైతే అలా అస్సలు పట్టదు, ఎందుకంటే ఇది చాలా మందం ఉంటుందండి అడుగు. ఇది మామూలుగా మన గ్యాస్ స్టవ్ మీదే కాదు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనకు పనిచేస్తుంది. ఈ కుక్కర్ అయితే నాకు చాలా, పాత్ర ఒక్కటే కానీ ఉపయోగాలు చాలా ఉన్నాయండి, బాగా పనిచేస్తుంది నాకైతే.
నేను మామూలుగా మీకు చెప్పినట్టు బ్రౌన్ రైసు, లేకపోతే రెడ్ రైసు, బ్లాక్ రైస్ ఒక్కొక్క గిన్నెలో ఒక్కోటి. ఇంట్లో అందరూ బ్రౌన్ రైస్ తింటారనుకోండి, 2 రకాలు పెట్టుకోవచ్చు మనం. అలా ఈ కుక్కర్ అయితే నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. చూస్తున్నారు కదా, దాసరి 12 అనే కోడ్ యూస్ చేస్తే మీకు 12% డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. ఈసారి అయితే ఇలా ఇండస్ వ్యాలీలో ఒకటి అప్పుడొకటి తీసుకున్నాం అనుకోండి, మనకి కిచెన్ నిండా మనకైతే మంచి స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అనేవి ఉంటాయి. ఈ చిన్నదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. నేనైతే పరమాణం వండాను, కొన్ని క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి. కొద్దిగా అంటే ఎక్కువ కాకుండా కొద్దిగా క్వాంటిటీలో వండుకున్నా మనం ఇలాంటి వాటిల్లో అయితే వండుకోవచ్చు. గబుక్కున పట్టుకోవాలన్నా సరే ఇలా హ్యాండిల్స్ వచ్చినాయి కాబట్టి మనం ఈజీగా మనం దాన్ని అయితే చేతికి వేడి తగలకుండా కింద పెట్టేసుకోవచ్చు. ఇంకా ఈరోజైతే పనులన్నీ చక్కబెట్టేసుకొని నేనైతే, నాకు వాకింగ్ ఫ్రెండ్ అండి, తను కొద్దిగా హెల్త్ బాగోక హాస్పిటల్లో ఉందన్నమాట. ఈరోజు ఇంకా హాస్పిటల్కి కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఒకటండి, మనం పిల్లలు ఉంటారు, వాళ్ళు చదివించుకుంటాం, ఇవన్నీ చేస్తాం, సెటిల్ అవుతారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలంటే ముందు మనం మన హెల్త్ని కూడా మనం చూసుకోవాలి. చాలా వరకు ఏంటంటే అందరినీ మనం చూసుకుంటాం కానీ మన గురించి మనం ఆలోచించాం. మన గురించి కూడా మనం ఈ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి ఈ బాధ్యతలన్నీ మనం చూసుకోవాలంటే మన హెల్త్ని కూడా కంపల్సరీగా శ్రద్ధ పెట్టాలి. ఇదిగోండి, ఈరోజైతే ఒక మంచి టీ చూపిస్తున్నాను మీకు. ఎప్పుడన్నా మీకు కొద్దిగా గొంతు బాగోపోయినా, జలుబున్నా, లేకపోతే ఒక్కోసారి మామూలు టీ కాఫీ కాకుండా తాగాలనిపించినప్పుడు అయితే ఇలా ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేసి చూడండి, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా ఈజీనేనండి చేసుకోవడం. ఇదిగోండి, కొన్ని చియా సీడ్స్ తీసుకొని నేను పక్కన అయితే పెట్టి ఒక్క 10 నిమిషాలన్నా దాన్ని కొద్దిగా నీళ్ళు వేసి నానబెడతాను. మన దగ్గర తులసి ఆకులు కానీ పుదీనా ఆకులు కానీ ఉంటాయి కదా, అవి కొన్ని తీసుకుంటే మనకేంటంటే ఈ టీ కాగేటప్పుడు మనకు లైట్ గ్రీన్ కలర్లో వస్తుందండి. ఇదిగోండి, ఈ చియా సీడ్స్ ప్లేస్లో ఒకలా మన దగ్గర ఇవి ఉంటాయి కదా సబ్జా గింజలు, అవున్నా కూడా నానబెట్టుకోవచ్చు. నేనైతే కొన్ని పుదీనా, కొన్ని తులసి ఆకులు వేస్తున్నాను. ఒక గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని మనం చక్కగా ఇవి మరిగేటప్పుడు ఆకులు వేసేసి మూత పెట్టామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు చిన్న దాల్చిన చెక్కను కూడా వేయండి, అది ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది. గొంతు నొప్పి, జలుబు ఇలాంటివన్నీ తగ్గుతాయి. ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇదిగోండి, నేనైతే మా పిల్లలకు కూడా ఇస్తాను ఇది ఒక్కోసారి. ఎప్పుడు కాఫీ టీ కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చు. చూడండి, ఇందులో అయితే నిమ్మరసం కూడా పిండక్కర్లేదు, కొద్ది హనీ వేసుకొని తాగిస్తే చాలు. ఇదిగోండి, డ్రై నట్స్ అన్నీ నానబెట్టాను. కాకపోతే ఈ ఒలిచి ఇవన్నీ ఇచ్చే పని నాకు టైం ఎక్కువ లేదని చెప్పి పిల్లల్ని ఇలా ఒక ట్రేలో పెట్టేసి ఇచ్చేసాను అనమాట. మనకు టైం లేనప్పుడు ఇదిగోండి పిల్లలకి ఇలా కూడా ఇవ్వచ్చు. కొన్ని అరటిపళ్ళు ఇలా ఏదన్నా వేడిగా ఇవ్వమ్మా అంటే నేనైతే ఇలా అయితే ఈ తులసి, ఈ పుదీనా ఆకులతో అయితే మంచి హెర్బల్ టీ పెట్టాను. కొన్ని డ్రై నట్స్ తిని అరటిపండు తినేసి కాసేపు ఉన్నాకైతే ఈ టీ తాగితే ఎంత హాయిగా ఉంటుందో అసలు చెప్పలేము. చూస్తున్నారు కదా, తులసాకులు, ఈ పుదీనా ఇవన్నీ చక్కగా మరిగేసరికి మనకు మంచి చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవరు, ఆ వాసన అనేది. ఇదిగోండి, ఇంకా కొద్దిగా హనీ వేసేసుకొని, ఇందులో నిమ్మరసం కూడా అక్కర్లేదు. మా చిన్నబాబు అన్నాడు, ఇలాంటి టీ నేను ఒక్కోసారి బయట తాగుతానమ్మని. బయట కంటే మన ఇంట్లో చేసుకున్నదైతే చాలా ఈజీ, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనం తాగుతుంటే అది ఆ టేస్ట్ అనేది మనకే తెలుస్తుంది. ఈసారి అయితే ఎప్పుడన్నా మనకి ఈ పనులన్నీ చేసి ఒక్కోసారి అలసిపోతామండి, ఇలా ఇచ్చేస్తే ఏంటంటే చాలా ఈజీ అవుతుంది. ఈవినింగ్ పూట అయినా సరే పిల్లలకి ఇలా కొన్ని అరటిపళ్ళు, కొన్ని డ్రై నట్స్ ఇచ్చేస్తే ఇంకా వాళ్ళే అవి తినేసి, అరటిపండు తినేసినా వాళ్ళకి స్నాక్స్ కింద సరిపోతుంది. చక్కగా ఒక మంచి హెర్బల్ టీ కూడా తాగినట్టు అవుతుంది. మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లల పెళ్లి సంబంధాల విషయాలు వచ్చినా, లేకపోతే ఒక ఇల్లు కొన్నా, ఒక స్థలం కొన్నా, ఒక కారు కొనాలన్నా, ఏదైనా సరే అండి, మేము నలుగురం ఒక ఏమంటారు రౌండ్ టేబుల్ సమావేశంలాగా నలుగురం కూర్చొని అన్నీ ఆలోచించుకుంటామండి. మనకు తెలిసినవి పిల్లలకు తెలియవు, పిల్లలకు తెలిసినవి ఒక్కొక్కసారి మనకు కూడా తెలియవు. ఇలా మనకైతే అందరం కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని మాట్లాడుకుంటే మన దగ్గర నుంచి చాలా ఐడియాలు అనేది మనకు వచ్చేస్తాయి. ఈసారి ఫ్యామిలీ అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అండి.
ఈరోజు మనకైతే 2 శారీస్ పంపించారండి ఏయూ కలెక్షన్ నుంచి. అంతకుముందు కూడా పంపించారు, మీకు చూపించాను. చాలా బాగున్నాయండి, నేను వాడుతున్నాను. వీళ్ళది ఇన్స్టా పేజ్ను ఫాలో అవ్వండి. వాళ్ళ దగ్గర శారీస్ అయితే నాకు ఎంత బాగా నచ్చినాయో. ఇదిగోండి చూస్తున్నారు కదా, దీనికైతే బ్లౌజులు ఇలా పేరప్ చేసామన్నమాట. నాకు ఎప్పుడు ఎక్కువ స్కై బ్లూ నచ్చుద్ది. ఈసారేమో మా పాపకి ఇచ్చాను అది, ఎందుకంటే తన దగ్గర అది సేమ్ బ్లౌజ్ ఉందని. ఇదిగోండి ఇలా మన లాస్ట్ టైం కూడా చూపించాను కదా, మనం కట్టుకున్నప్పుడైతే ఎంత కంఫర్ట్గా ఉందంటే చాలా లైట్ వెయిట్ ఉంది. చూడ్డానికి కూడా శారీ చాలా లుక్ ఉందండి. ఈ జరీ లైన్స్ వచ్చినాయి కదా, చిన్న బుటీస్ అనేది ఉన్నాయి. మనం ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. మన దగ్గర పింక్ వర్క్ బ్లౌజులు చాలా ఉంటాయి కదండి. మనం ఏదన్నా ఇలా పేరప్ చేసుకున్నా సరే చాలా గ్రాండ్గా అనిపించింది. చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మనం కట్టుకొని వెళ్ళిపోవచ్చు. నా దగ్గర అయితే రెడ్ బ్లౌజ్ ఉందనమాట, నేను దాంతో పేరప్ చేశాను దీన్ని. ఇదైతే లావెండర్ కలర్ అండి, లైట్ పింక్ అంటారా లావెండర్ అంటారా, నాకైతే లైట్ లావెండర్ అనిపించింది. దీనికైతే రెడ్ బార్డర్ వచ్చింది కదా, కట్టుకుంటే నాకైతే చాలా నచ్చిందండి. కొన్ని శారీస్ ఏంటంటే మనం కట్టుకున్న ఎక్కువసేపు ఉంచుకోలేము, ఇది అలా కాదు. చూడ్డానికి పార్టీ వేర్లా ఉంది, చాలా లైట్ వెయిట్ అనిపించింది. మనం ప్లెయిన్ది రెడ్ బ్లౌజ్ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇలా ఏదైనా వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఏంటంటే ఇంకా కొట్టొచ్చినట్టు కనిపించింది. చాలా అంటే చాలా నచ్చినాయి. థ్యాంక్ యూ అండి ఏయూ కలెక్షన్స్ వారికి. ఇంకా నేనైతే ఏదన్నా ఇలా పని మీద బయటకు వచ్చినప్పుడు అండి, చాలా వరకు పనులన్నీ ఒక దాని మీద రాసుకుంటాను, ఏది మర్చిపోతామని. హౌస్ ట్యాక్స్ కట్టాలి కదా, పిల్లలైతే ఆన్లైన్లో కట్టేస్తారు. అవేంటంటే మనం ఒక్కోసారి వాటర్ ట్యాక్స్ రాదు, ఒక్కోసారి ఏమో ఈ డ్రైనేజ్ ఇది రాదు. అందుకనే ఇలా ఇక్కడికి వచ్చి కట్టేస్తే, మీ సేవకు వచ్చి కట్టేస్తే మనం అయితే మొత్తం కట్టేయచ్చు. ఇంతకే ఏంటంటారు, మాది ఇంకా బిల్లు రాలేదు, ఆల్రెడీ మీరు కట్టేశారు కదండి. లాస్ట్ ఏప్రిలే ఇప్పుడు కట్టినట్టున్నానండి. మళ్ళీ దానికి ఏంటంటే ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ కూడా పడుద్ది. ఇంకా అందుకనే నేను ముందే క్లియర్ చేసేసుకుంటే మంచిదని చెప్పి వచ్చాను. ఇలా ఇంకా పని మీద వచ్చినప్పుడు ఏంటంటే కొన్ని పనులన్నీ చేసుకొని కంప్లీట్గా చేసుకొని వెళ్ళిపోతాను. ఏదైనా తీసుకెళ్ళాలన్నా, ఈ చీమ అంటే నాకు చాలా ఇష్టం అండి. మా పిల్లలు ఎవరు తినరు కానీ నాకైతే చాలా ఇష్టం. ఇదిగోండి ఇవైతే డయాబెటిక్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. వగరుగా తీయగా చాలా చాలా అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడైతే మనకి చెట్ల దగ్గర ఫ్రీగా దొరికేవి, ఇప్పుడైతే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదిగోండి కొన్ని అయితే ఇంకా ఇలా వేరుశనక్కాయలు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే నేను ఇలా చిలకడ దుంపలు, ఇలా పచ్చి వేరుశనక్కాయలు ఇలాంటివన్నీ స్టీమ్ చేసి ఇచ్చేస్తాను. ఇక్కడ తీసుకున్నవి నాకు చాలాసార్లు బాగున్నాయండి. అందుకే ఇటు వచ్చినప్పుడైతే ఇది సీతారాంపురంకి వెళ్ళే వంతేనమాట. ఇక్కడ మనకు మష్రూమ్ దగ్గర నుంచి ఉసిరికాయలు ఇలాంటివన్నీ ఇక్కడే దొరుకుతాయి నాకు. ఇంకా ఇలా వెళ్తా అయితే ఇవి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఏదైనా అండి, పేరెంట్స్ ముందు మన హెల్త్ మనం బాగా చూసుకుంటే ఎన్ని పనులన్నీ చేసేసుకోగలుగుతాము. పిల్లలు చదువులే కాదు, వాళ్ళ జాబులే కాదు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఒక ఇంటోళ్ళని చేయాలన్నా ముందు మన హెల్త్ బాగుండాలి. అందుకనే పేరెంట్స్ అందరూ ముందైతే చక్కగా హెల్త్ని అయితే బాగా చూసుకోండి. ఒక్కొక్కసారి పేరెంట్స్ అండి మనం కూడా చాలా కంగారు పెట్టేస్తాం పిల్లల్ని. తొందరగా పెళ్ళిళ్ళు చేసేయాలి, తొందరగా హడావుడి. ఒక్కోసారి ఏంటంటే మనకున్న స్ట్రెస్, మనకున్న కంగారుని బట్టి పిల్లల్ని కూడా కంగారు పెడతాము. అలా కంగారు పడకుండా పిల్లలు చదువుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని చక్కగా చదువుకొనిచ్చి చక్కగా కెరియర్లో ముందు చక్కగా జాబ్లో సెటిల్ అయ్యి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే రేపటి రోజున ఎలాంటి పరిస్థితులనన్నా ఎదుర్కోగలరు. ఒక మంచి జాబు అలా పిల్లలు చక్కగా వాళ్ళ కెరియర్లో సెటిల్ అయినాకే చేయాలని నిర్ణయించుకుంటే మంచిదని నేను కూడా అనుకుంటున్నానండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళం కూడా నేను కూడా ఒక్కోసారి చాలా కంగారు పడతాను. అలా 1 సంవత్సరం మనకు లేట్ అయినా పోయేది ఏం లేదండి. 1 సంవత్సరం కాదు 2 ఏళ్ళు లేట్ అయినా నిదానమే ప్రధానం అంటారు కదా, అలా నిదానంగా ఆలోచించి ఒక మంచి డెసిషన్ తీసుకోవాలనేది నా అభిప్రాయం. ఈరోజైతే ఇదిగోండి, ఇదైతే మా పిల్లలకు చాలా ఇష్టం. ఇలా కుక్కర్లో బిర్యానీ, ఇదైతే కారం వేయకుండా నేను పసుపును ఇలా ఉప్పు కలిపి పక్కన పెట్టుంచాను చికెన్ని. ఇందులో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కారానికి బదులు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకనే మీకు కూడా ఈరోజు చూపించాలనుకుంటున్నాను. ఇదైతే ముందు ఇలా మ్యారినేషన్ చేసి మనం 1 గంట అలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ చికెను, ఈ కొత్తిమీర ఇదంతా బాగా కలిసి చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట ఎన్ని బిర్యానీలు తిన్నా ఇలా చేసుకున్నామంటే, నాకైతే మేము కర్ణాటకలో ఉన్నప్పుడు పవిత్ర వాళ్ళ మమ్మీ ఇచ్చేవాళ్ళు, ఆవిడైతే ఇలాగే చేసేవాళ్ళు. ఆవిడ దగ్గరే నేను చూశాను అనమాట. అసలు కొద్దిగా 1 స్పూన్ కూడా
కూడా కారం వేయరు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి, అందుకనే మీకు చూపిస్తున్నాను. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇదిగోండి, ఇదైతే మనం ఇప్పుడు కుక్కర్ బిర్యానీలు అని కూడా వస్తున్నాయి కదండి. నేనైతే ఎప్పటి నుంచో కుక్కర్లోనే వండుతాను. ఆ కుక్కర్లో వండేసరికి మనకి ఈ మసాలాలు చికెన్ ఇవంతా మెత్తగా ఉడికి చాలా టేస్ట్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్టు అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి పేస్ట్ చేసి చికెన్కి పట్టించేసాను. ఇదైతే వంట రాని వాళ్ళు కూడా బ్యాచిలర్స్ ఏంటి, మన ఇంట్లో పిల్లలని ఎవరన్నా చేసేయచ్చండి, అంత ఈజీ అనమాట. మనకు కొన్ని బిర్యానీలు తిన్నాక ఇలా కొద్దిగా గుండెల్లో కాలుతున్నట్టు కొద్ది హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి బిర్యానీ తిన్నప్పుడు అసలు ఏమి అనిపించదు, చాలా బాగుందండి. ఈసారి అయితే ఇలా వండి చూడండి ఒకసారి, కారం వేయకుండా. ఇలా చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత మనం బియ్యం కడిగి ఇందులోన్నా వేసుకోవచ్చు, లేకపోతే నేనైతే విడిగా ఈ బాస్మతి రైస్ని అయితే విడిగా వండేస్తున్నాను. మనం బిర్యానీకి ఎలా వండుకుంటామో సేమ్ అలాగే. ఇదేంటంటే మనకు చక్కగా ఈ చికెన్ ఉడుకుతుంది, ఈ రైస్ కూడా ఒక 60% ఉడికిచ్చామనుకోండి, మిగతా కుక్కర్లోదైతే ఆ 40% ఉడుకుతుంది కదా. మనకైతే ఆ కుక్కర్లో పెట్టేసరికి ఈ మసాలాలన్నీ పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ చికెన్లో ఎక్కడ నీళ్ళు ఎక్కువ లేకుండా ఇలా దగ్గరగా ఉడికిపోయింది అనుకోండి, మనకేంటంటే ఏదైతే మనం బిర్యానీ రైస్ వండుకున్నామో ఇందులో వేసేస్తాను నేను ఇలా, లేదా కూర తీసి ఇలా పొరల్లాగన్నా వేసుకోవచ్చు. కుక్కరే కాబట్టి ఇలా వేసేసాను. దానిపైన కొద్దిగా పుదీనా కొత్తిమీర, నేనైతే ఫుడ్ కలర్ వాడనండి ఎప్పుడు. కొద్దిగా పసుపులో అయితే మనం ఈ ఎసరులో నీళ్ళు ఉంటాయి కదా, అవి తీసి ఇలా పోస్తాను. మనకేంటంటే బిర్యానీ తినేటప్పుడు ఆ వైట్ ఎల్లో కలర్ లాగా బాగా అనిపిస్తుంది. ఒక్క విజిల్ లో ఫ్లేమ్లో పెట్టి ఒక్క విజిల్ పెడతాను, లేదా ఎక్కువ పెట్టొద్దండి, ఒక్కటి పెడితే మనకు కరెక్ట్గా మగ్గుతుంది. చూస్తున్నారు కదా, అసలు ఎంత బాగుందో చెప్పలేను, చాలా బాగుందండి. మా పిల్లలకే కాదు నాకు కూడా చాలా ఇష్టం ఇలా. ఇదిగోండి, ఈ అన్నం చికెన్ చక్కగా మగ్గిపోయింది. ఇంకా చాలామంది అయితే ఆంటీ మీరు ఒక్కసారన్నా లైవ్ చేయండి, ఇంతవరకు లైవ్ రాలేదు కదా అన్నారు. ఈసారి అయితే నెక్స్ట్ సండే లైవ్ చేద్దాం అనుకుంటున్నానండి. మీకు ఏ టైం ఫ్రీగా ఉంటారో, మీరు ఎప్పుడు మీకు వీలవుతుందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. నేనైతే ఒకసారి లైవ్లోకి రావాలని నాకు కూడా చాలాసార్లు అనుకుంటున్నాను, అయితే కుదరట్లేదు అనమాట. ఈసారి అయితే తప్పకుండా లైవ్ చేద్దాము. ఇదిగోండి, వేడివేడి మంచి ఈ కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసిన బిర్యానీ అయితే గ్రీన్ కలర్లో వస్తుంది కదా మనకి, అది చూడడానికి బాగుంది, తినడానికి కూడా టేస్ట్ అంతే బాగుంది. ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇదైతే మీకు చాలా రోజుల నుంచి నేను చూపించాలనుకుంటున్నానండి. నేను ఇంట్లో అయితే చేసేసుకుంటున్నా కానీ ఒక్కోసారి కుదరకైతే నేను పెట్టట్లేదు. ఈ రోజ్మేరీ ప్యాకెట్ అయితే ఒకటి వచ్చి 14 రూపీస్, 14 రూపాయలే, పెద్ద ఎక్కువ కాస్ట్ కూడా లేదు. మనకి బ్లింకిట్లో కానీ ఇన్స్టామార్ట్లో కానీ వాటిల్లో దొరుకుతుంది. ఒక 2 ప్యాకెట్లు తీసుకొని ఒక 100 గ్రాములు ఇలా మన ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె తీసుకొని, నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తానండి. ముందు కొబ్బరి నూనె వేసేసుకొని కొద్దిగా వేడైన తర్వాత మనం ఏవైతే ఈ రోజ్మేరీ లీవ్స్ తీసుకున్నామో అందులో వేసేస్తే ఏంటంటే ఇందులో ఉన్న సారం అంతా అందులో దిగుతుందండి. హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మంచి స్మెల్ అండి, చాలా సువాసన ఎంత బాగుంటుందో. నాకు కూడా ఇప్పుడు కూడా జుట్టు చాలా బాగుంది. మనం బయట కొనే వాటికంటే ఇంట్లో ఇలా మీరైతే తయారు చేసుకోండి, చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఇంకా కొబ్బరి నూనె నా దగ్గర కొద్దిగా ఉందని వేసాను. ఇంకా తర్వాత రోజైతే ఇప్పుడు కొబ్బరి నూనె డబ్బా పెద్దది తీసుకొని ఎక్కువైతే రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, మనకి కలర్లో వస్తుంది. ఇంకా లాస్ట్లో అడుగున కొద్దిగా మిగిలిపోయినా మనం లాస్ట్లో అది తీసుకొని ఇలా తలక పెట్టేసుకోవచ్చు. ఆకులు ఉంటాయి కదా, ఆకులను కూడా మనం ఇలా చేతిలో ఇలా పొడిలా చేసుకొని తలకు బాగా మద్దం చేసుకొని తల స్నానం చేయొచ్చు. ఇదైతే చుండ్రు కూడా రావట్లేదండి. ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంది. ఇదిగోండి, ఆకులు అయితే మనకి ఇలా మాడిపోయినట్టు అయిపోతాయి. దాని రసం అంతా ఇందులో దిగుతుంది. ఏదైనా చిన్న బాటిల్స్ తీసుకొని మనం ఇలా నూనె అంతా బాగా చల్లారిన తర్వాత ఇలా బాటిల్స్లో పోసుకున్నామంటే మనకు 6 నెలలు ఏంటి, ఇంకా చాలా రోజులు ఉంటుంది. తడి తగలకుండా మనం ఎలా కాచి పెట్టుకున్నామో నూనె అలాగే పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తడైనది తగలనివ్వకండి, మనకి ఇంకెన్ని రోజులైనా అలాగే ఉంటుంది హెయిర్ ఆయిల్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరమన్నా చక్కగా చేతుల్లో ఇలా వేసుకొని కుదుళ్ళకి అప్లై చేసుకున్నామంటే కుదుళ్ళు కూడా గట్టిపడతాయి.
ఈసారి అయితే హెయిర్ ఆయిల్ని ఇలా రోజ్మేరీ లీవ్స్తో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ హెయిర్ ఆయిల్ అయితే మనకు బాగా హెల్ప్ అవుతుందండి. మనమే చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఇంకా సువాసన కావాలంటే కొంతమంది కర్పూరం కూడా వేస్తారు. ఎందుకో నాకు అది ఆ స్మెల్ అంత నచ్చదు. అందుకని ఈ రోజ్మేరీ లీవ్స్ ఒక్కటే వేసాను. ఇంకా 2 స్ప్రే బాటిల్స్ ఎప్పుడో తీసుకుని ఉంటే ఇంకా అందులో అయితే ఇలా మనం వేసేసుకొని చక్కగా స్టోర్ చేసి ఒక చోట పెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తుంది ఇది. నాకు ఏదైతే బాగుందో అది ప్రతి విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటానండి. చాలాసార్లు అయితే నన్ను అడిగారు, ఆంటీ గారు మీరు ఏ హనీ వాడుతున్నారు చూపించండి అని. అంతకుముందు ఎప్పుడో చూపించానండి. ఈ మధ్య అయితే నాకు కూడా చాలా రోజులు వస్తుంది ఒకసారి తెచ్చుకుంటే. ఇదిగోండి, ఇదైతే భాషా హనీ అనమాట. అంతకుముందు నేను కూడా బయట ఏది బాగుంటే అది వాడేదాన్ని. మేము ఎప్పుడైతే మంతెన గారి ఆశ్రమానికి వెళ్ళొచ్చామో అక్కడ ఇదే వాడతారు. నేను కూడా కొన్ని రోజులు వాడి చూశానండి. అక్కడి నుంచి వచ్చేటప్పుడైతే ఒక 2 బాటిల్స్ తెచ్చుకున్నాను. అది వాడి బాగుంది అన్నాక అప్పటి నుంచి అయితే ఇదిగోండి, ఒక బాక్స్లోనే మనకి ఇలా 4 ఇస్తారనమాట మనం ఆర్డర్ చేసుకుంటే. ఇది ఒక బాటిల్ 2 బాటిల్ విడిగా ఇవ్వరండి. ఇస్తే 4 అన్నా ఇస్తారు, లేకపోతే 6 అన్నా ఇస్తారు. మనకు విజయవాడ నుంచి గుంటూరు దగ్గరే కాబట్టి ఈరోజు ఆర్డర్ చేస్తే ఒక 2 రోజులకే మనకు వచ్చేస్తుంది. ఇదైతే ఒక మంత్రి గారి ఆశ్రమానికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి నేను ఇదే వాడుతున్నాను. ఇదైతే బాగుందండి. షుగర్ ఉన్న వాళ్ళైనా కొద్దిగా ఒక స్పూన్ వేసుకుని అంతేమీ పెరగట్లేదు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకనే ఈసారి అయితే మళ్ళీ ఇది నాకు చాలా రోజులైంది అయిపోయింది. ఇంకా మొన్న అయితే ఆర్డర్ చేశాను అనమాట. మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ హనీని పెట్టేటప్పుడు సమ్మర్లో అండి చీమలు ఒకటే విపరీతంగా చీమలు పట్టేస్తాయి. ఈ బాటిల్స్కి చీమలు పడితే చాలా కష్టం. ఇలా లక్ష్మణ్ రేఖ గీసేయండి, చీమలు పట్టకుండా ఉంటాయి. ఇంకా తర్వాత అయితే ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. ఇదైతే హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇన్స్టా పేజ్ ఉంది వాళ్ళకి, ఒకసారి వాళ్ళని ఫాలో అవ్వండి. ఇవి వేసుకుంటే ఏంటంటే చాలా స్మూత్గా ఉన్నాయి. మన దగ్గర ఉన్న శారీస్ కానీ లెహెంగా కానీ ఏదైనా మన కలర్స్ వాళ్ళకి పంపిస్తే ఈ కలర్ కావాలని వాళ్ళు సేమ్ మనకు అదే కలర్స్లో చేసి పంపిస్తారు. ఈసారి అయితే హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్ని అయితే ఒకసారి మీరు వాళ్ళ ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, చాలా బాగున్నాయి. తర్వాత నాకైతే ఈ కావ్య అయితే నాకు ఇలా శారీని అయితే ముందే చేసి ఇచ్చేసింది. ఆంటీ మీరు ఎప్పుడన్నా బయటకు వెళ్ళినా మీరు కట్టుకోవచ్చని. ఇదిగోండి శారీ డ్రేపింగ్ కానీ ప్లీటింగ్ కానీ మన ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కావ్యదైతే మీకు తను కార్డు ఇస్తున్నాను చూడండి, లావిష్ మేకోవర్. తినైతే చాలా నీట్గా చాలా బాగా చేస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి తిన మేకప్ వేయడం. చాలా లైట్గా వేస్తుంది. శారీ ప్లీటింగ్ కానీ డ్రేపింగ్ కానీ చాలా నచ్చింది నాకు. మేకప్ కూడా మనకు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళకు ఎలా వేయాలి నాకు కూడా చాలా లైట్గా వేసిందండి. నాకు చాలా నచ్చింది. అందుకనే తిన్నైతే నేను మీకు చూపిస్తున్నాను. ఈసారి అయితే తిన్న నెంబర్ కూడా ఉంది. ఒకసారి లావిష్ మేకవర్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది, మీరు ఫాలో అవ్వండి. మనం ఎప్పుడైనా ఇలా పప్పు వండినప్పుడు మామూలుగా కందిపప్పు పెసరపప్పే కాకుండా ఇదైతే ఎర్ర కందిపప్పు అండి, మసూర్ దాల్ అంటారు కదా, నేనైతే మైసూర్ కందిపప్పు అంటాను. ఇదిగోండి ఇలాంటివి తీసుకుంటే ఇందులో ఎర్ర కందిపప్పు, కొద్దిగా కందిపప్పు, పెసరపప్పు, కొంచెం మినపప్పు, అన్ని పప్పులు కలిపి ఇలా ట్రై చేయండి. ఇందులో అయితే మనకు మంచి పోషకాలు లభిస్తాయి.
టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకటే పప్పు కాకుండా ఇలా అన్ని రకాల పప్పులు మనమన్నా తెచ్చి ఇంట్లో కలుపుకోవచ్చు. లేదంటే ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్లో కూడా ఇలా కలిపిన పప్పుల ప్యాకెట్లు అయితే మనకు దొరుకుతున్నాయి. ఇది వీటితో దోసలు వేసుకోవచ్చు. మామూలుగా ఇలా పప్పు దోసకాయ కానీ పప్పు గోంగూర ఆ టేస్టే వేరేలా ఉంటుంది. ఈసారి అయితే మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మా పాప ఫ్రెండ్స్ అందరూ కూడా అండి, మా పాప కంటే నాతోనే ఎక్కువ మాట్లాడతారు. ఆ పిల్లలు కూడా నాకు ఫ్రెండ్ లాగే, ఒక ఆంటీ ఒక అమ్మాయిలాగా అలా కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలాగే మాట్లాడతారండి నాతో కూడా. నేను కూడా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాను. అందుకనే నాకు ఆడపిల్లల గురించి అయితే చాలా, ఒకవేళ మా పిల్లల ఫ్రెండ్స్ అయినా, నాకు తెలిసిన వాళ్ళైనా, మా చిన్న బాబు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే ఇదే చెప్తాను. ఎక్కడ మీరు జాబ్ చేస్తున్నా లేకపోతే చదువుకుంటున్నా, ఏ పీజీలో ఉన్న హాస్టల్లో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండండి నాన్న, చాలా సేఫ్గా ఉండండి. కొద్దిగా మీ గురించి ఆలోచించుకోండి. ఇప్పుడు ఏంటంటే మీ ఏజ్ చాలా ఉడుకు రక్తం అంటారు కదా, ఏది ఆలోచించరా మనకేంట్లో అనుకుంటారు. ఇంట్లో పేరెంట్స్ మీ గురించి ఇక్కడ మా పిల్లలు చక్కగా హ్యాపీగా ఉన్నారు అనుకుంటారు. అందుకే మీరైతే ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నా సరే ఏదో అంటారు చూడండి, కొద్దిగా లౌక్యంగానే అలా లౌక్యంగా ధైర్యంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో టీవీల్లో ఏది చూసినా చాలా భయపడే రోజులు. అలాంటప్పుడైతే ఆడపిల్లలు మాకు అన్నీ తెలుసు అనుకుంటారు ఒక్కోసారి. అందుకని చాలా జాగ్రత్తగా, ఎన్ని తెలిసినా కొద్దిగా సేఫ్గా జాగ్రత్తగా మీ గురించి మీరు కూడా ఆలోచించుకోండి. ఎవరు ఏంటి అనేది మనం ఒక్కోసారి అసలు చెప్పలేము. ఎవరి మనసులో ఏముంటుందో కూడా మనం జడ్జి చేయలేము. అలాంటప్పుడు మీరైతే మీరు చదువుకున్నారు, చక్కగా చదువుకున్న పిల్లలే ఒక్కోసారి అయితే మనకు తెలియకుండానే ఒక్కోసారి అయితే తప్పటడుగులు వేస్తూ ఉంటారు. అన్నీ తెలుసు, కాకపోతే ఆ టైం అలాంటిదనమాట. అలాంటి టైం వచ్చినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి అన్న. ఆడపిల్లలందరికీ, జాబ్ చేసే వాళ్ళకైతే ఆల్ ద బెస్ట్. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.